ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 47. అక్షర, ఈవినింగ్ మనం మూవీకి వెళదాము, ఏమంటావు? ఇదిగో చూడు, ఎప్పుడే చెప్తున్నాను, హాస్పిటల్ కేసెస్ అంటూ క్యాన్సిల్ చేస్తే మాత్రం ఒప్పుకోను. ఈవినింగ్ మనం కన్ఫామ్గా మూవీకి వెళుతున్నాం, వెళ్ళాలి అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు ఇలా నన్ను వదలకుండా పట్టుకునే ఉంటే నేను వెళ్ళినట్టే, నువ్వు వచ్చినట్టే, మనం మూవీకి వెళ్ళినట్టే అంటూ అక్షర నవ్వేసరికి, ఛ, నువ్వు నిజంగానే డెవిల్, రాక్షసి, నీకు అసలు రొమాంటిక్ సెన్సే లేదు అంటూ అక్షరాన్ని వదిలి ఈవినింగ్ రెడీగా ఉండు అంటూ అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్షర అంటూ వచ్చి అక్షర ఎదురుగా నిలబడ్డాడు అంకిత్. నవ్వుతూ తనను విష్ చేసేసరికి అక్షర విస్తుపోయి చూస్తూ ఉన్నది. ఆ షాక్లోనే, అంకిత్ నువ్వేనా? ఏమిటి, నువ్వే వచ్చి నాతో మాట్లాడుతున్నావా అని అడిగింది. నేనే అక్షర, ఇన్ని రోజులు నేను ఏం తప్పు చేశానో నాకు తెలిసేలాగా చేశావు. నిన్న నువ్వు అడిగే వరకు నా తప్పు నాకు తెలియలేదు. అరవింద్ చేసేది తప్పు అంటూనే నేను తప్పు చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ దట్ అన్నాడు అంకిత్. అంకిత్, నువ్వు నాకు సారీ చెప్పటం ఏమిటి? నిజానికి మేమే నీకు సారీ చెప్పాలి. నిన్ను మోసం చేసి పెళ్లి చేసినా నువ్వు పెళ్లిలో అంతరార్థం తెలుసుకున్నావు, మళ్ళీ నీ భార్యగా ఒప్పుకున్నావు. మళ్ళీ చాలా మంచిది. నువ్వు తనను బాగా చూసుకుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, అలానే తను కూడా ఆనందపడుతుంది అన్నది అక్షర. మళ్ళీ విషయంలో నేను చేసిన తప్పును నాకు తెలిసేలాగా చేశావు. ఇప్పుడు నా మిస్టేక్ను కరెక్ట్ చేసుకోవటానికే ట్రై చేస్తాను. బట్ తన మీద ప్రస్తుతానికి నాకు ఎలాంటి ఫీలింగు లేదు. దేనికైనా టైం ఇవ్వాలి కదా అన్నాడు అంకిత్. నిజమే, దేనికైనా టైం కావాలి, కానీ ప్రేమ పుట్టడానికి ఓ క్షణం చాలు. ఆ క్షణం తర్వాత ఆ ప్రేమే మిమ్మల్ని కలుపుతుంది, నన్ను అరవింద్ని కలిపినట్టు అన్నది అక్షర. అరవింద్ను కూడా చాలా మాటలన్నాను, తనకు కూడా సారీ చెప్పు. అసలే మీ ఆయన నా మీద కోపంగా ఉంటాడు, నన్ను చూస్తేనే కావాలి అని గొడవ పడతాడు అన్నాడు అంకిత్. అరవింద్ అలా మాట్లాడతాడు అంతేకాని తన ఇంటెన్షన్ మాత్రం అది కాదు. నువ్వంటే తనకు చాలా రెస్పెక్ట్ అంకిత్, నాతో చాలాసార్లు చెప్పాడు. కాకపోతే మీరు కలిసిన ప్రతిసారి సిచ్యువేషన్ అలా వచ్చింది అంతే. ఇకపై మీరు మంచి ఫ్రెండ్స్ అవుతారు అన్నది అక్షర. అయితే మంచిదే కదా, బట్ ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా అన్నాడు అంకిత్. ఇప్పుడేమిటి, మనం ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అంకిత్ అన్నది అక్షర. ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ అక్కడి నుంచి లోనికి వెళ్ళిపోయారు. ఇటు నయని, అరవింద్, నన్ను వదిలేసి ఇప్పుడు ఆ రాక్షసితో హ్యాపీగా ఉంటే చూస్తూ ఉంటానా? అరవింద్ని అక్షరాన్ని శాశ్వతంగా సపరేట్ చేయాలి అంటే నేను అరవింద్తోనే ఉండాలి, అప్పుడే నేను అనుకునేది జరుగుతుంది. అక్షర అందరిలో నన్నొక క్యారెక్టర్లెస్గా ప్రొజెక్ట్ చేసిన నిన్ను, నీకోసం నన్ను వదిలేసిన అరవింద్ని ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వను అని అనుకుంటూ ఉన్నది. నైని, నీ హెల్త్ ఇప్పుడు బెటర్ అయ్యింది, నిన్ను ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పింది అక్షర. అక్షర, ఇప్పుడు కూడా నాతో ఇలా మాట్లాడుతావా అన్నది నైని. నైని, నువ్వేమీ నా శత్రువు కాదు, అలా అని నా ఫ్రెండ్ కూడా కాదు కదా, జస్ట్ నువ్వు నాకు తెలిసిన అమ్మాయి. అలాంటి నీతో ఇంతకంటే ఇంకేం మాట్లాడాలి? ఇది హాస్పిటల్, దిస్ ఈజ్ మై డ్యూటీ అంటూ అక్షర అక్కడి నుంచి వచ్చేసింది. అక్షర, నువ్వు చాలా తెలివైన దానివి. ఎవరు నమ్మినా నిన్ను నమ్మించడం చాలా కష్టం, బట్ ఎంత కష్టమైనా చేస్తాను. అక్షర, చూస్తూ ఉండు, నిన్ను సర్వనాశనం చేయకపోతే నా పేరు నైనీనే కాదు అని అనుకున్నది. ఓయ్ డెవిల్, మర్చిపోయావా? నేను పార్కింగ్ స్లాట్లోనే ఉన్నాను. మూవీ ప్లాన్ చేసుకున్నాం కదా, ఇంకెంతసేపు, త్వరగా వచ్చాయి, ఐఎమ్ వెయిటింగ్ అన్నాడు అరవింద్. అరవింద్, నాకు కొంచెం లేట్ అవుతుంది, పేషెంట్స్ ఉన్నారు అని చెప్పింది అక్షర. వాట్, నీకు ముందే చెప్పాను కదా, అదేమీ కుదరదు, నేను పైకే వస్తున్నాను అన్నాడు అరవింద్. అరవింద్, వద్దు బాబు వద్దు, నువ్వు వస్తే నేను అయిపోతాను, ఓ 15 మినిట్స్లో నేనే వచ్చేస్తాను, నువ్వు వెయిట్ చెయ్యి అని అక్షర అనేసరికి అరవింద్ అక్షర కోసం వెయిట్ చేస్తూ అక్కడే ఉన్నాడు. అప్పుడే నైని బయటకు వెళ్ళటం చూసి, నైని అంటూ తన దగ్గరకు వెళ్ళాడు. నైని, హౌ ఆర్ యు నౌ? ఈరోజే డిశ్చార్జ్ అవుతున్నావా అని అడిగాడు అరవింద్. హా అరవింద్, ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నాను. ఈ లోకం నుంచి డిశ్చార్జ్ అయ్యే టైం కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకు బ్రతికానో తెలియక బాధపడుతున్నాను అన్నదే నైని. నైని, ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు? అన్నీ మర్చిపోయి న్యూ లైఫ్ స్టార్ట్ చేయి అన్నాడు అరవింద్. అరవింద్, చెప్పినంత ఈజీ కాదు, అది చాలా కష్టం. అందరూ నన్ను తప్పు చేసిన దానిగానే చూస్తున్నారు, అలానే మాట్లాడుతున్నారు. నేను మారిపోయి మంచిగా ఉందాము అని అనుకున్నాను, నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయటం లేదు. చివరికి
నన్ను కన్న తల్లి కూడా నేను చేసింది తెలిసేసరికి అసహ్యంతో నన్ను వదిలి వెళ్ళిపోయింది అరవింద్ అంటూ నైని ఏడుస్తూ ఉంటే, నైని కంట్రోల్ అంటూ అరవింద్ కన్సోల్ చేస్తూ ఉంటే అరవింద్ను హక్ చేసుకుని, అరవింద్ నాకు చచ్చిపోవాలి అని అనిపిస్తున్నది, నాకు బ్రతికి ఉండాలి అని లేదు, నేను చచ్చిపోతాను అరవింద్, చచ్చిపోతాను అంటూ అరవింద్ను వదలకుండా ఉన్నది. నైని అన్నాడు అరవింద్. లేదు అరవింద్, నీ విషయంలో నేను చేసిన తప్పు నన్ను ఉండనివ్వటం లేదు. పైగా నా వాళ్ళందరూ నాకు దూరమయ్యారు. నేను ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాను. ఈ ఒంటరితనం నన్ను చంపేస్తుంది. ఇంతకంటే నేను చచ్చిపోతే బాగుంటుంది అరవింద్ అన్నది నైని. నైని ప్రతిసారి చచ్చిపోతాను అని ఏడవకు అంటూ తనతో మాట్లాడుతూ వాళ్ళ వెనక వాళ్ళనే చూస్తూ ఉన్న అక్షరను చూసేసరికి అరవింద్ తనకి దూరం జరిగాడు. అరవింద్ కోసం అక్కడికి వచ్చిన అక్షర అరవింద్ నైని అలా ఉండటం చూసి అక్కడే ఉండిపోయింది. అక్షర అరవింద్ దగ్గరకు వచ్చి, అరవింద్ మూవీ టైం అవుతుంది, వెళదామా అన్నది. అక్షరకు నైని గురించి మాట్లాడటం కూడా ఇష్టం లేదు అని అరవింద్కు అర్థమైంది. బట్ నైనిని అలా వదలలేకపోతున్నాడు. అక్షర నైని ప్రాబ్లమ్స్లో ఉన్నది. అందరూ చివరికి తన తల్లి కూడా వదిలేసి వెళ్ళేసరికి డిప్రెషన్లో ఉన్నది. ఈ టైంలో తనను ఇలానే వదిలేస్తే తను వైల్డ్ డెసిషన్ తీసుకుంటుంది. అందుకే కొన్ని రోజులు తను కూడా మనతోనే, మన ఇంట్లోనే ఉంటుంది, నువ్వు ఏమంటావు అన్నాడు అరవింద్. అరవింద్ అడిగిన దానికి అక్షర ఇంకేమీ చెప్పలేక, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదు అన్నానా? ఎప్పుడైనా నీ ఇష్టమే నా ఇష్టం అరవింద్ అని చెప్పింది. వద్దు అరవింద్ వద్దు, నేను మీ మంచితనాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను. ఇప్పటికే మీకు నా వల్ల అన్యాయం జరిగింది. ఇంకా నా వల్ల మీరు బాధపడటం నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళిపోతాను అన్నది నైని. నైని, అరవింద్కు నాకు మధ్య ఉన్నది భార్యాభర్తల బంధం. మా బంధం ఎవరి వల్ల దూరం కాదు. ఎవరు వచ్చినా ఏమీ కాదు. అరవింద్ కొన్ని రోజులు నిన్ను మాతోనే ఉండమంటున్నాడు. నీకు ఇష్టమైతే నువ్వు ఉండవచ్చు అన్నది అక్షర. థ్యాంక్ యూ అక్షర, నువ్వు ఇంత మంచిదానివి కాబట్టే అరవింద్ నిన్ను కావాలి అని అనుకున్నాడు. అరవింద్, యు ఆర్ టూ లక్కీ. నీకు మంచి మనసు ఉన్న అమ్మాయి భార్యగా దొరికింది అన్నది నైని. అరవింద్ అక్షర ఇద్దరూ నైనిని కారు ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళారు. ఇటు రేఖాదేవి, అంకిత్ ఈవినింగ్ రాగానే నాతో ఏదో చెప్తాను అన్నాడు. అంటే ఇప్పుడు మళ్ళీని భార్యగా ఒప్పుకుంటాను అంటాడా? అసలేం జరుగుతుంది? నేను ఏమి అనుకున్నా అన్నీ రివర్స్ అవుతున్నాయి. ఏదేమైనా ఈ మళ్ళీని అంకిత్ ఒప్పుకుంటే నా ప్రాణం పోయినా ఒప్పుకోను అంటూ రేఖాదేవి అంకిత్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. అంకిత్, నీకోసమే చూస్తున్నా. నువ్వు ఈవినింగ్ నాకు ఏదో చెప్తాను అన్నావు, త్వరగా చెప్పు అంటూ రేఖాదేవి అనేసరికి అంకిత్ తన అమ్మను చూస్తూ మళ్ళీ అంటూ పిలిచేసరికి మళ్ళీ కిచెన్ నుంచి అక్కడికి వచ్చింది. మామ్, జరిగినది ఏదో జరిగిపోయింది. నా పెళ్లి ఎలా జరిగినా కూడా నా పెళ్లి జరిగినట్టే. అందుకనే ఆ పెళ్లిని నేను అంగీకరిస్తూ మళ్ళీని నా భార్యగా యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అంటూ అంకిత్ అనేసరికి రేఖాదేవి షాక్తో నిలబడి చూస్తూ అంకిత్ అంటూ పెద్దగా అరిచింది. అంకిత్, దీన్ని ఆ వైదేహి ఇంటి పని మనిషి, నా ఇంటి కోడలు అంటే నా ప్రాణం పోయినా నేను అందుకు ఒప్పుకోను. నువ్వు దాన్ని భార్యగా ఒప్పుకోవచ్చు, కానీ నేను కాదు అన్నది రేఖాదేవి. మామ్, తను ఇష్టం లేదు అంటే నీ ఇష్టాన్ని గౌరవిస్తాను. బట్ వైదేహి ఆంటీ కోసం తనను కాదు అంటున్నావు. ఇట్స్ టోటల్లీ అన్ఫేర్ మామ్. జరిగినది మార్చలేం. అలానే అక్షర విషయంలో అరవింద్ చేసిన తప్పు నేను మళ్ళీ విషయంలో రిపీట్ చేయాలి అని అనుకోవటం లేదు అన్నాడు అంకిత్. అంకిత్, నీ డెసిషన్ ఇదే అయితే నా డెసిషన్ కూడా నువ్వు వినవు. నాకు నా పరువే ఇంపార్టెంట్. నా పరువు లేకుండా నేను ప్రాణాలతో ఉండటం కూడా వేస్ట్. నీ వల్లే నా కొడుకు నాకు దూరం అవుతున్నాడు. అంకిత్, నేను ప్రాణాలతో ఉంటేనే కదా నీకు నీ ఇష్టానికి నేను అడ్డంగా ఉండేది. ఇంకా నీకు నా డిస్టర్బెన్స్ ఉండదు అంటూ అక్కడ నుంచి తన రూమ్లోనికి వెళుతూ ఉంటే అంకిత్ కూడా తన వెనకే మామ్ అంటూ వెళ్తూ ఉన్నాడు. రేఖాదేవి రూమ్లోనికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి హ్యాంగ్ చేసుకుంటూ ఉంటే, మామ్, డోంట్ డూ దిస్ ప్లీజ్ అంటూ అంకిత్ డోర్ కొట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అంకిత్, నా పరువు పోవటానికంటే ముందే నా ప్రాణం పోవాలి అంటూ హ్యాంగ్ వేసుకుంటూ ఉంటే అప్పుడే డోర్ బద్దలు కొడుతూ వెళ్ళి రేఖాదేవిని ఆపేశాడు. మామ్, ప్లీజ్ డోంట్ డూ దిస్. నీకు ఏమైనా అయితే ఐ కాంట్ టేక్ దిస్ అన్నాడు అంకిత్. అంకిత్, నేను ఏమీ చేయకూడదు అంటే నాకు మాట ఇవ్వు. దీన్ని నా కోడల్ని చెయ్యను అని, దీనికి డివోర్స్ ఇస్తాను అని చెప్పు.
లేదంటే నా చావు నన్ను చావునివ్వు అన్నది రేఖాదేవి. నువ్వు చెప్పినట్టే చేస్తాను, సరేనా? నీకు నచ్చినదే చేస్తాను అంటూ రేఖాదేవికి చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు అంకిత్. అక్షర, నా కొడుకును మార్చి నా మీదకు వదిలితే నేను చూస్తూ ఉంటానా? రేఖాదేవి ప్రాణం పోయిన ఓటమిని ఒప్పుకోదు అని అనుకున్నది. అంకిత్ అక్కడి నుంచి వచ్చేసి గార్డెన్లో ఒక్కడే నిలబడ్డాడు. జరిగిన దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో, అసలేం సమాధానం చెప్పాలో తెలియటం లేదు. డాక్టర్ బాబు అంటూ అక్కడకు వచ్చింది మళ్ళీ. బాబు, నా వల్లే కదా ఈ గొడవలు. ఇదంతా చూసిన తర్వాత కూడా నేను ఇంకా ఇక్కడే ఉంటే అర్థం లేదు. నేనే వెళ్ళిపోతాను. నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నది మళ్ళీ. మళ్ళీ నిన్ను ఆ రోజు వెళ్ళిపోమని చెప్పింది నేనే, బట్ ఇప్పుడు నిన్ను ఉండమంటుంది కూడా నేనే. నువ్వు ఇక్కడే ఉంటున్నావు. ఏది ఏమైనా మనకు పెళ్ళయింది అనేది నిజం. ఈ నిజం నేను ఒప్పుకోవడానికి టైం పట్టింది. మామ్ అర్థం చేసుకోవటానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు. లెట్స్ వెయిట్ సమ్ మోర్ టైం. మామ్ కోపంలో ఉన్నది. తన కోపం తగ్గితే తనకు నిదానంగా నచ్చ చెప్తాను. అంతవరకు నాకు చెప్పకుండా నువ్వు ఈ ఇల్లు దాటి వెళ్ళకూడదు. ఇది భర్తగా నా మాట అన్నాడు అంకిత్. అంకిత్ అన్న మాటకు ఓ పక్క ఆనందం, కానీ ఏదో తెలియని భయం. మొత్తానికి భర్త అన్నాడు అంటే తనను భార్యగా ఒప్పుకున్నట్టే కదా అనేసి తన మొహంలో ఆనందం వెల్లివిరిచింది. ఇటు అరవింద్, మామ్ నీతో ఓ విషయం చెప్పాలి. కాదు, ఇప్పుడు నేను చెప్పేదానికి నువ్వు ఒప్పుకోవాలి. అలా చేస్తాను అని నాకు మాట ఇవ్వు మామ్ అన్నాడు. అరవింద్, విషయం చెప్పకుండా టెన్షన్ పెట్టకు, ఫస్ట్ ఏమిటో చెప్పు అన్నారు వైదేహి గారు. మామ్, నా ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంటే కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉండొచ్చు అని మాట ఇచ్చాను. తను కొన్ని రోజులు మన ఇంట్లోనే అన్నాడు అరవింద్. అరవింద్, దీనికి నన్ను ఇంతలా అడగాల? నీ ఫ్రెండ్ అంటే నేను కాదు అంటానా అంటూ డోర్ వైపు చూసే షాక్గా నిలబడి అరవింద్ వైపు సీరియస్గా చూస్తూ ఉన్నారు వైదేహి గారు. మామ్, నా ఫ్రెండ్ ఎవరో కాదు, నైని. ఇప్పుడు తను పూర్తిగా మారిపోయింది. కానీ ఇప్పుడు తన సిచ్యువేషన్ బాగాలేదు. అందుకనే కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది అన్నాడు అరవింద్. వైదేహి గారు కోపంగా మాట్లాడపోతూ ఉంటే, అత్తయ్య, నైనికి గెస్ట్ రూమ్ ఇద్దామా అంటూ అక్షర వచ్చి వైదేహి గారిని ఆపేసేసరికి వైదేహి గారు ఇద్దరిని కోపంగా చూస్తూ అక్కడి నుంచి తన రూమ్లోనికి వెళ్ళిపోయారు. అరవింద్, ఆంటీకి నా మీద కోపం ఇంకా తగ్గలేదు. నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు అనుకుంటా. నా వల్ల మీకు ప్రాబ్లమ్స్ రాకూడదు. నేనే వెళ్ళిపోతాను అన్నది నైని. నైని, నీకు అరవింద్ మాట ఇచ్చాడు కదా, నువ్వు ఇక్కడే ఉండవచ్చు. పద, నీకు రూమ్ చూపిస్తాను అంటూ అక్షర నైనికి రూమ్ చూపించి, నువ్వు రెస్ట్ తీసుకో అంటూ చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది. తను అనుకున్నది జరిగినందుకు నైని నవ్వుకుంటూ రూమ్ చూసుకుంటూ ఉన్నది. అరవింద్, నువ్వు ఇంకా ఫ్రెష్ అవ్వలేదా? లేట్ అయింది కదా అంటూ లోనికి వచ్చింది అక్షర. డెవిల్, మామ్ నా మీద కోపంగా ఉన్నది కదా, నాతో మాట్లాడకుండా ఉన్నది. నైని వచ్చింది అనే కదా మామ్కి కోపం అన్నాడు అరవింద్. అరవింద్, అత్తయ్యతో నేను మాట్లాడుతానులే, తన కోపం కాసేపే కదా అన్నది అక్షర. అరవింద్ వచ్చి అక్షర చేతులు పట్టుకుంటూ, నైని మన మధ్యలోనికి రావటం, ఈ డిస్టర్బెన్సెస్ నాకు కూడా ఇష్టం లేదు అక్షర. బట్ తను మారిపోయాను అంటూ ఉన్నా అందరూ తనను దూరం పెడుతున్నారు. ఇప్పుడు తనను చూస్తూ ఉంటే ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్టే ఉన్నది. నేను నా తప్పు తెలుసుకొని నీకోసం వచ్చాను. కానీ ఆ రోజు నన్ను ఎవ్వరూ నమ్మలేదు. చివరికి మామ్ కూడా నన్ను నమ్మలేదు. ఆ క్షణం నాకు ఎలా ఉన్నదో తెలుసా? నరకం. ఇక్కడ అంటూ తన హార్ట్ పైన వేలు పెట్టి చూపిస్తూ, ఇక్కడ ఎలా ఉన్నదో తెలుసా? అందరూ నన్ను ఒక మోసగాడిలా చూస్తూ ఉంటే అప్పుడు నువ్వు మాత్రమే నన్ను నమ్మి నా కోసం నిలబడ్డావు. నువ్వే లేకపోతే ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉండేవాడినా? నా లైఫ్లో నువ్వే రంగుల హరివిల్లు. నువ్వే లేకపోతే ఈ అరవింద్ లేడు. ఇప్పుడు నైనిని చూస్తూ ఉంటే ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్టే ఉన్నది. నా కోసం నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాను. అలానే తనకు లైఫ్ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది కదా, అంతవరకు తనకు హెల్ప్ చేయాలి అనే మనతో తీసుకుని వచ్చారు. నేను చేసిన దానికి నా మీద నీకు కోపం లేదు కదా? నన్ను నమ్ముతున్నావు కదా అక్షర అన్నాడు అరవింద్. అక్షర అరవింద్ను హక్ చేసుకుని తన గుండెలపై ముద్దు పెట్టి తనను గట్టిగా పట్టుకుంటూ, నాకన్నా నిన్నే ఎక్కువ నమ్ముతున్నాను. నాకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. నువ్వు ఏమిటో నాకు తెలుసు. నా అరవింద్ మనసు బంగారం. అయినా నేను నమ్ముతుంటే నువ్వెందుకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అంటూ అరవింద్ నోటి మీద వేలు పెడుతూ తన కళ్ళల్లోనికి చూస్తూ అడిగింది అక్షర. అరవింద్ అక్షర చేతిని ముద్దాడుతూ, నేను కాదు, నువ్వే నా బంగారం. యు ఆర్ సో బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్ డెవిల్ అన్నాడు. అరవింద్,
నువ్వు ఇలా రొమాన్స్ చేస్తూ ఉంటే లేట్ అవుతుంది. డిన్నర్ రెడీగా ఉన్నది, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నది అక్షర. డెవిల్, ఐ హ్యావ్ అన్ ఐడియా. నేను ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ నువ్వు ఫ్రెష్ అయ్యి టైం వేస్ట్ ప్రాసెస్ కదా, ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదామా అన్నాడు అరవింద్. ఆ అబ్బాయి గారికి చాలా ఆశలు ఉన్నాయి, అన్నింటినీ దాచి ఫస్ట్ ఫ్రెష్ అవ్వు బాబు అంటూ అరవింద్ కౌగిల నుంచి తప్పించుకొని అరవింద్ మీద టవల్ వేసి బయటకు పరిగెత్తింది అక్షర. అరవింద్ అక్షర అంటూ డోర్ వరకు వెళ్ళి అక్షరాన్ని చూసి నవ్వుతూ వాష్రూమ్లోనికి వెళ్ళిపోయాడు. అరవింద్, నీ మనసు మంచిది, అందుకనే అందరిలో మంచిని చూస్తున్నావు, కానీ నీలా అందరూ ఆలోచించాలి కదా. నైనీలో ఈ మార్పు నిజమో అబద్ధమో త్వరలోనే తెలుస్తుంది అని అనుకుంటూ, అత్తయ్య, కొన్ని రోజులు నైని మనతోనే ఇక్కడే ఉంటుంది, మీరు కూడా ఒప్పుకోండి అత్తయ్య అన్నది అక్షర. అక్షర, అది నిజంగా మారిపోతే మన దగ్గరకు రావాల్సిన అవసరం ఏమిటి? ఇక్కడే అర్థం కావటం లేదా? అది మారిపోలేదు, మళ్ళీ ఏదో ప్లాన్ వేసింది అన్నారు వైదేహి గారు. అత్తయ్య, అందుకనే అరవింద్ చెప్పగానే తనను మన ఇంటికి తీసుకొని రావటానికి ఒప్పుకున్నాను అని చెప్పింది అక్షర. అక్షర అన్నారు వైదేహి గారు. అవును అత్తయ్య, అది మారుతుంది అంటే నేను నమ్మలేను, బట్ శత్రువును దూరంగా పెట్టుకోవటం కన్నా పక్కన ఉంటేనే కదా ఏమి చేయగలదో తెలిసేది. పైగా ఇదేమి చేసినా దీని వెనక ఉండేది, దీన్ని మన దగ్గరకు పంపించిన ఆ నైని లవరు. ఫస్ట్ వాడు ఎవరో తెలియాలి. దీనితో కాకపోతే మరో ప్లాన్ వేస్తాడు. అందుకే నైని ఇక్కడ ఉండటానికి ఒప్పుకోవాలి. అప్పుడే నైని వెనక ఉన్న మెయిన్ కల్ప్రిట్ ఎందుకు ఇదంతా చేస్తున్నాడో తెలుస్తుంది. ఇంకా ప్రాబ్లము సాల్వ్ అవ్వలేదు అత్తయ్య. ఆ రోజు అటాక్ చేసిన వాళ్ళు ఎవరో, వాళ్ళ వెనుక ఉన్నది ఎవరో మొత్తం తెలియాలి అంటే నైని ఇక్కడే మన కళ్ళ ముందే ఉండాలి. నైని మారితే మంచిది, లేదు అంటే దాన్ని ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు. డోంట్ వర్రీ అత్తయ్య అంటూ వైదేహి గారిని కిందకు తీసుకుని వెళ్ళింది అక్షర. వైదేహి గారికి ఇష్టం లేకపోయినా తన కోడలి మీద నమ్మకంతో నైనిని ఉండటానికి ఒప్పుకుంటూ నార్మల్గా ఉన్నారు. ఇటు విశాల్, బేబీ మళ్ళీ నన్ను వదిలి అరవింద్ గారి దగ్గరకు వెళ్ళింది. నాకు ఈ జిడ్డు మొహంది మిగిలింది, దీన్ని ఆస్తి కోసం భరించవలసిందే కదా అని అనుకున్నాడు. ఏమండి, మీకోసం స్పెషల్గా స్వీట్ చేశాను, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి అన్నది జయ. నువ్వు చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, చాలా చెత్తగా ఉంటుంది, నన్ను ఇరిటేట్ చేయకు అన్నాడు విశాల్. ఏమండి, ఎందుకు నన్ను ఈ మధ్య ఊరికినే తిట్టేస్తున్నారు? మీరు చాలా చేంజ్ అయ్యారు. అప్పుడు జయ జయ అంటూ నా వెనకే తిరిగేవారు, కానీ ఇప్పుడు నన్ను చూస్తేనే కోపడుతున్నారు. మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు అండి అన్నది జయ. దీనికి నిజం తెలిసిపోయిందా? నేను నైని లవర్స్ అనేసి దీన్ని ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాను అని మొత్తం తెలిసిపోయాయా అని విశాల్ తనలో తానే అనుకుంటూ ఉన్నాడు. ఏమండి, మీరు ఇదంతా చేస్తున్నది, నన్ను తిట్టి కొట్టి బాధ పెడుతున్నది, ఇదంతా కూడా మీరు ఆడుతున్న యాక్టింగ్ కదా. నేను మీకోసం మా అమ్మను తమ్ముడిని వదిలేశాను, అందుకని నేను మళ్ళీ వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి అనే కదా నా దగ్గర మీరు చెడ్డవాళ్ళు అవుతున్నారు. నాకు మీరు మాత్రమే కావాలి, నన్ను కాదు అనుకున్న అమ్మ తమ్ముడు నాకు అవసరం లేదు. వాళ్ళ కోసం నన్ను దూరం పెట్టి నన్ను బాధ పెడుతూ నాకంటే మీరు బాధపడుతూ ఉన్నారు అన్నది జయ. ఓసిని జయ, నీకు ఎలా అర్థమైందా? నీకు నేను అంటే ఇంత పిచ్చి నమ్మకం ఏమిటే? పర్లేదు, నువ్వు ఇంతగా నమ్మితేనే కదా నేను నమ్మించి మోసం చేసేది అని అనుకుంటూ, జయ, నువ్వు నా భార్య అయినందుకు నేను వెరీ లక్కీ. నా మనసులో మాట తెలుసుకున్నావు. నువ్వు మీ అమ్మ తమ్ముడితో కలిసి ఉండాలి జయ అన్నాడు విశాల్. ఏమండి, నాకు వాళ్ళు అవసరం లేదు, మీరు మాత్రమే కావాలి. ఇంకెప్పుడు వాళ్ళ గురించి నాతో మాట్లాడకండి, ఈ స్వీట్ తినండి అంటూ విశాల్ నోటికి స్వీట్ అందిస్తూ జయ కళ్ళు తిరిగి పడిపోయింది. జయ జయ, దీనికేమైంది? మొగుడు మీద ప్రేమతో ఉపవాసాలు చేసి చేసి కళ్ళు తిరిగాయి అనుకుంటా. దీన్ని ఇప్పుడు హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాలి, తప్పదుగా. ఇది పోతే ఆస్తి కూడా పోతుంది అనుకుంటూ జయాను హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాడు విశాల్. ఇటు అక్షర నైని చెప్పే మాటలు నిజమేనా? అసలు తను నిజంగానే మారిపోయిందా, లేదు అంటే ఏమైనా నాటకం ఆడుతుందా? నైని మారిపోయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? అసలు తన మనసులో ఏమున్నది అనేసి అక్షర ఒక్కటే టెర్రస్ పైన నిలబడి ఆకాశంలోనికి చూస్తూ ఆలోచిస్తూ ఉన్నది. అక్షర కోసం ఇల్లు మొత్తం స్కానింగ్ చేసిన అరవింద్ టెర్రస్ పైకి వచ్చి అక్కడ నిలబడిన అక్షరాను అలానే చూస్తూ ఉండిపోయాడు. వెన్నెల్లో చందమామలా ఉన్న తన శ్రీమతి అందానికి ముగ్ధుడై చూస్తూ ఉన్నాడు.
అక్షరాకు దగ్గరగా వచ్చి వెనక నుంచి హక్ చేసుకొని తనకు దగ్గరగా వచ్చి, డెవిల్, నీకోసం రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటే నువ్వేమిటే ఇక్కడ ఉన్నావు? అక్షర, ఈ వెన్నెల్లో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా అన్నాడు. ఎలా ఉన్నాను అరవింద్ అన్నది అక్షర. అసలు ఆడపిల్లను చందమామతో వెన్నెలతో పోలుస్తూ ఉంటే నవ్వుకున్నాను. బట్ నిన్ను ఇలా ఇక్కడ చూశాక నమ్మాలి అని అనిపిస్తున్నది. ఇంత అందమైన అమ్మాయి భార్యగా వస్తే చాలా ప్రాబ్లం డెవిల్ అన్నాడు అరవింద్. ప్రాబ్లమా? నా వల్ల నీకేమిటి బాబు ప్రాబ్లము అని అడిగింది అక్షర. చిన్నగా అంటావేమిటే? ఇంత అందంగా ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ మా మగవాళ్లకు తెలుసా? పెళ్ళాలు అందంగా రెడీ అయితే బయటకు తీసుకొని వెళ్ళాలి అంటే ప్రాబ్లము. ఇంట్లోనే ఉంటే ఇంత అందం చూసి దూరంగా ఉండాలి అంటే ప్రాబ్లము. ఎవడైనా చూస్తాడు అనే జలసీ ఫీలింగ్. పెళ్ళాలను ఎవడూ చూడకుండా కాపాడుకోవటమే కదా మా మగవాళ్ళ డ్యూటీ అన్నాడు అరవింద్. అరవింద్, యూ ఫీల్ జలస్ కదా అంటూ అరవింద్ బుగ్గలు లాగుతూ అన్నది అక్షర. ఒప్పుకోవలసిందే, జలస్ ఫీల్ అవక తప్పదు. నా శ్రీమతి అంత అందంగా ఉంటుంది కదా. నిన్ను చూసినా అంటూ అక్షర కళ్ళను చూస్తూ, నిన్ను ఏమైనా చేసినా అంటూ అక్షర ముక్కును కొరుకుతూ, నీతో ఆటలాడినా అంటూ అక్షర లిప్స్ను లాగుతూ, నీతో పోట్లాడినా అంటూ అక్షర బుగ్గల మీద సుతారంగా రాస్తూ, అన్నీ నేనే చేయాలి. బికాస్ దిస్ హోల్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ. నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నావా? మా మనకు ఫస్ట్ నైట్ అయిపోయింది అని అనుకుంటుంది. అట్లీస్ట్ సెకండ్ నైట్ అయినా చేసుకుందాం, ఏమంటావు అన్నాడు అరవింద్. అరవింద్, ఇప్పుడేమీ వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు. కొన్ని రోజులు ఇదేమీ వద్దు. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా లేదు. ఏదో ఆలోచనలు నన్ను సతమతం చేస్తున్నాయి. సారీ అరవింద్, నిన్ను డిసప్పాయింట్ చేస్తున్నానా అన్నది అక్షర. అరవింద్ అక్షరను అలానే హక్ చేసుకుంటూ తన లిప్స్ మీద వేలు పెట్టి చూపిస్తూ, మన మధ్య సారీ థ్యాంక్స్ చెప్పే రోజు రాకూడదు అని నువ్వే అన్నావు, మర్చిపోయావా? నీ ఇష్టమే నా ఇష్టం డెవిల్. అయినా మనం కలిసే ఉన్నాం. నువ్వు నాతో ఉన్నావు, అది చాలు. రిమైనింగ్ ఆల్ సెకండరీ. మనసులు కలిసినప్పుడు ఇంకేం కావాలి? నీ ఇష్టమే నా ఇష్టం, సరేనా అన్నాడు అరవింద్. నిన్ను బాధ పెట్టినా ఇది కరెక్ట్ టైం కాదు. నైని ఇక్కడ ఉన్న అన్ని రోజులు నేను జాగ్రత్తగా ఉండాలి. నీతో ఉంటే నాకేమీ గుర్తు ఉండదు. అందుకనే మనకు దూరం తప్పదు. నీకు నేను సంతోషంగా దగ్గరవ్వాలి, కానీ బాధ, భయం, టెన్షన్తో కాదు అని తనలో తానే అనుకుంటూ అరవింద్ను గట్టిగా హక్ చేసుకుని అలానే పట్టుకున్నది అక్షర. అక్షర లేట్ అవుతుంది, వెళదామా అంటూ తనను తీసుకొని తన రూమ్కు వెళుతూ ఉంటే మెయిన్ డోర్ సౌండ్ అయ్యేసరికి అక్షర కిందకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే అరవింద్ కూడా వెనకే వచ్చాడు. చెల్లెమ్మ అన్నాడు విశాల్. విశాల్ను అక్కడ చూసిన అక్షర టెన్షన్తో వెనక్కు జరుగుతూ ఉంటే విశాల్ను చూసిన అరవింద్ అక్షర దగ్గరకు వచ్చి తనను తన వెనక్కు తీసుకుంటూ, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటూ కోపంగా అడిగాడు. అరవింద్, అత్తయ్యతో మాట్లాడటానికి వచ్చాను, అత్తయ్యను పిలువు. చెల్లెమ్మ, నువ్వైనా అత్తయ్యను పిలువు అన్నాడు విశాల్. రేయ్, నీకే చెప్పేది, మర్యాదగా వెళ్ళు, లేదు అంటే చచ్చిపోతావు అంటూ అరవింద్ కోపంగా విశాల్ కాలర్ పట్టుకున్నాడు. అక్షర అరవింద్ చేయి పట్టుకుని ఆపుతూ, అరవింద్, ఫస్ట్ ఎందుకు వచ్చాడో తెలుసుకుందాం. అత్తయ్యతో మాట్లాడాలి అంటున్నాడు కదా. తను మీ అక్కకు భర్త, ఈ ఇంటికి అల్లుడు. ఇంటికి వచ్చిన తర్వాత మర్యాద ఇవ్వాలి. నేను వెళ్ళి అత్తయ్యని పిలుస్తాను అంటూ, విశాల్, మీరు లోనికి రండి అన్నది అక్షర. అక్షర అలా అనేసరికి అరవింద్ సైలెంట్ అయ్యాడు. విశాల్ లోనికి రాగానే అక్షర వెళ్ళి వైదేహి గారిని పిలుచుకుని వచ్చింది. వైదేహి గారిని చూడగానే, అత్తయ్య అన్నాడు విశాల్. నువ్వెందుకు నా ఇంటికి వచ్చావు? నిన్ను ఎవడు రానిచ్చాడు అన్నారు వైదేహి గారు. అత్తయ్య, మీరు నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు, కానీ ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో మీకు చెప్పే వెళ్ళాలి. జయ హాస్పిటల్లో ఉన్నది అన్నాడు విశాల్. జయ హాస్పిటల్లో ఉన్నదా? అక్కను ఏం చేశావు అంటూ అరవింద్ కోపంగా విశాల్ చెంప మీద లాగిపెట్టి కొట్టాడు. అరవింద్, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. జయ నా భార్య, నా ప్రాణం. నేనెందుకు తనను బాధ పెడతాను? ఇప్పుడు జయాకు మీ అవసరం ఉన్నది, అందుకనే మీకోసం వచ్చాను అత్తయ్య. మీరు ఉంటే బాగుంటుంది అన్నాడు విశాల్. అత్తయ్య, కోపాలు తర్వాత. వదిన హాస్పిటల్లో ఉంటే మనం ఇక్కడే ఎలా ఉంటాం? ముందు హాస్పిటల్కు వెళదాం పదండి. అరవింద్, పద అన్నది అక్షర. వైదేహి గారికి కూడా కూతురు ఎలా ఉందో అనే భయంతో స్టార్ట్ అవగానే ముగ్గురు విశాల్తో కలిసి హాస్పిటల్కు వెళ్లారు. డాక్టర్, నా భార్య జయాకు ఎలా ఉన్నది? తను నా ప్రాణం. తనకు ఏమైనా అయితే నేను బ్రతకలేను. తన బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందా? కళ్ళు పోయాయా?
కిడ్నీలు ఇడ్లీలాగా ఉడికిపోయాయా? హార్ట్ మెల్ట్ అయిందా? లంగ్స్ లూజ్ అయ్యాయా? లివరు కొలెస్ట్రాల్తో కవర్ అయ్యిందా? బ్లడ్ బాయిల్ అయ్యిందా? ఏమైంది నా జయాకు అన్నాడు విశాల్. నీ భార్యకు ఏమీ కాలేదు. ఎక్కడా లేని రోగాలన్నీ నీకే తెలిసినట్టున్నాయి. తను కళ్ళు తిరిగి మాత్రమే పడిపోయింది అన్నారు డాక్టర్. అయ్యో అయ్యయ్యో జయ, నా కోసం ఏమీ తినకుండా ఉండి నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావా? నా జయ బ్రతకాలి. కావాలి అంటే నా బ్లడ్ తీసుకుని ఎక్కించండి. నా బ్లడ్ మొత్తం ఎక్కించేయండి డాక్టర్ అన్నాడు విశాల్. నువ్వెక్కడ దొరికావయ్యా మహానుభావ? నీ భార్యకు ఏమీ కాలేదు. తను తల్లయ్యింది. నిన్ను తండ్రిని చేసింది అన్నారు డాక్టర్. జయ అని పెద్దగా అన్నాడు విశాల్. ఏమయ్యా, నువ్వు ఎక్కడ దొరికావు? దేనికి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో కూడా తెలియదా? తను ప్రెగ్నెంట్. ఇలా అరిచి తనను భయపెట్టకు అంటూ డాక్టర్ వెళ్ళగానే జయ ప్రెగ్నెంట్ అని తెలిసేసరికి అందరూ లోనికి వెళ్ళారు. జయ అంటూ విశాల్ జయ దగ్గరకు వెళ్ళగానే జయ సిగ్గుపడుతూ విశాల్ చేయి పట్టుకున్నది. వదినా అన్నది అక్షర. ఏమండి, వీళ్ళంతా ఎందుకు వచ్చారు? నన్ను కాదు అనుకుని కోడలే కావాలి అని అనుకున్నది ఇప్పుడు కూతురు కడుపుతో ఉంది అనేసరికి నేను కనిపించానా అన్నది జయ. జయ, నాకు కూతురు కోడలు వేరువేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. నేను ఎవరిని తేడాగా చూడను. అయినా ఇప్పుడు అమ్మ అవుతున్నావు, కాస్త ప్రశాంతంగా ఉండు అన్నారు వైదేహి గారు. అత్తయ్య, వదిన అసలే తల్లి కాబోతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు? వదిన కంగ్రాట్స్ అన్నది అక్షర. నాకు నీ కంగ్రాట్స్ అవసరం లేదమ్మా. ఎవరికి కావాలో వాళ్ళకే చెప్పుకో. ఏమండి, మిమ్మల్ని అవమానించడానికి కారణమైన దాన్ని నేను ఇక్కడ చూడలేను. వెంటనే దాన్ని బయటకు వెళ్ళిపోమని చెప్పండి అన్నది జయ. అక్క, నా భార్యకు స్థానం లేని దగ్గర నేను కూడా ఉండను. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వే కాదు, నా కోడలు అక్కర్లేనప్పుడు నేను కూడా ఉండను. పద అన్నారు వైదేహి గారు. అక్షర అత్తయ్య అంటూ అరవింద్ చేయి విడిపించుకుంటూ, అత్తయ్య, ఇప్పుడు వదినకు మీ అవసరం ఉంటుంది. నా కోసం వదినను దూరం పెట్టకండి. ఈ నెళ్లకు వదిన కన్సీవ్ అయ్యింది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలానే వదినను కొన్ని రోజులు మన ఇంటికి తీసుకుని వెళదాం. తనకి డెలివరీ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకుందాం అత్తయ్య అన్నది అక్షర. ఛ, నువ్వు నాకు అమ్మవేనా? నన్ను చూసుకోవటానికి కూడా నీకు నీ కోడలు సలహాలు ఇవ్వాలా? నీకు నాకన్నా నీ కోడలు ఎక్కువ అవుతుంది. అసలు నేను నీ కూతుర్ని, పెళ్ళైన ఇన్నేళ్లకు తల్లిని అవుతున్నాను అనేది గుర్తు ఉన్నదా అన్నది జయ. వదిన, అత్తయ్యకు నువ్వంటే చాలా ప్రేమ ఉన్నది. నువ్వెందుకు ఇలా అనుకుంటున్నావు? చూస్తూ ఉండు, మిమ్మల్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు అని చెప్పింది అక్షర. అమ్మ, ఆ ఇంటికి నేను రావాలి అంటే నేను మాత్రమే కాదు, నా భర్త కూడా ఆ ఇంటికి రావాలి. నా భర్తకు మీ అల్లుడుగా అన్ని మర్యాదలు చేయాలి. ముఖ్యంగా నీ కోడలు చేయాలి. లేదు అంటే నేను ఆ ఇంటికి వచ్చేది లేదు. నా చావు నేను చస్తాను అన్నది జయ. అక్క, నువ్వేం మాట్లాడుతున్నావు? నీ మొగుడు నీకు దేవుడు కావచ్చు, కానీ అలాంటి వాడిని క్షమించి వదలటమే ఎక్కువ. ఇంకా వాడిని ఇంటికి కూడా తీసుకుని వచ్చి కూర్చోబెట్టి మర్యాదలు చేయాలా అన్నాడు అరవింద్. అరవింద్, ప్లీజ్, నువ్వు మాట్లాడి ఇష్యూ కాంప్లికేట్ చేయకు, కాసేపు సైలెంట్గా ఉండు అంటూ, వదిన, నువ్వు అడిగినట్టే అవుతుంది. నువ్వు మా ఇంటి ఆడపడచ్చు. నీ భర్తగా తనకు అన్ని హక్కులు ఉంటాయి అన్నది అక్షర. అరవింద్ అక్షర అన్నదానికి కోపంగా అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. అక్షర అరవింద్ కోపంగా వెళ్ళాడు. నువ్వు వాడి దగ్గరకు వెళ్ళు, నేను ఇక్కడ ఉంటాను అంటూ వైదేహి గారు అనేసరికి అక్షర అరవింద్ వెనకే వెళ్ళింది. అరవింద్, నిన్నే అరవింద్ పిలిచేది ఏమిటి? అరవింద్ గారికి చాలా కోపం వచ్చినట్టు ఉన్నది అంటూ అరవింద్ ముక్కు పట్టుకుని లాగుతూ అడిగింది. డోంట్ ట్రై టు టచ్. నీకు అక్కడేం జరుగుతుందో తెలుసు కదా. వాడిని, ఆ రోగ్ను ఇంటికి తీసుకుని రావాలట. నువ్వు ఒప్పుకుంటున్నావు అన్నాడు అరవింద్. అరవింద్, విశాల్ ఎలాంటి వాడైనా తను మీ అక్కకు భర్త, మన ఇంటికి అల్లుడు. వదిన కోసమైనా తనను భరించక తప్పదు. ఇప్పుడు వదిన ప్రెగ్నెంట్. తనకు పెళ్ళైన ఇన్నేళ్లకు వచ్చిన ప్రెగ్నెన్సీ. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఛాన్స్ తీసుకోకూడదు. వదిన మన దగ్గరే ఉంటే మనం చూసుకోగలం. తన కోసమైనా తప్పదు అరవింద్ అని చెప్పింది అక్షర. నువ్వు ఏదో ఒకటి చెప్పి నన్ను కన్విన్స్ చేస్తూనే ఉంటావు. నీకు నచ్చింది చెయ్యి, బట్ వాడి చూపు నీ మీద పడినా కూడా నేను ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు అరవింద్. అబ్బో, అరవింద్ కృష్ణ గారికి కూడా కోపం వచ్చేస్తున్నది కదా. మామయ్య కోపం చూస్తూ ఉంటే పుట్టే అల్లుడు కూడా ఇలానే ఉంటాడేమో అన్నది అక్షర. అల్లుడు పుట్టి తనకు భార్య కావాలి అంటే ఏం చెయ్యాలి? అసలే మేడం ఇంకా మనకి దూరంగానే ఉంటున్నారు కదా అన్నాడు అరవింద్.
దానికి చాలా టైం ఉన్నది అరవింద్ బాబు. ముందు మామయ్య గారు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటూ అక్షరాల్లోనికి వెళ్ళింది. నెక్స్ట్ డే జయాన్ని తీసుకొని అక్షర వాళ్ళు అంతా కూడా తన ఇంటికి వెళ్ళారు. మామ్, నీ కోడల్ని నాకు ప్రతిసారి కనిపించొద్దు అని చెప్పు. నేను అసలు దాన్ని చూడాలి అని అనుకోవటం లేదు. నన్ను నా భర్త చూసుకుంటాడు. ఈ అక్షర నా భర్తకు ప్రతిసారి కనిపించటం, మళ్ళీ నా భర్త మీద కావాలి అనే నిందలు వేయటం నాకు ఇష్టం లేదు అన్నది జయ. జయ, అత్తయ్యను చెల్లెమ్మను అలా అని బాధ పెట్టకు. వాళ్లకు నా మంచితనం తెలిసిన రోజు వాళ్లే నన్ను అర్థం చేసుకుంటారు. చెల్లెమ్మ అంటే నాకు ఎప్పుడు ఇష్టం, గౌరవం అన్నాడు విశాల్. విశాల్ వాళ్ళు ఇక్కడకు వచ్చారు అంటే అసలేం జరుగుంటుంది అనుకుంటూ వాళ్ళను చూస్తూ కిందకు వచ్చింది నైని. అరవింద్, ఎవరో వచ్చినట్టు ఉన్నారు, ఏమైంది, గెస్ట్లు వచ్చారా అని అడిగింది. అక్క అండ్ తన మొగుడు వచ్చారు, కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. అక్క కన్సీవ్ అయింది అని చెప్పాడు అరవింద్. జయ కన్సీవ్ అయిందా? నన్ను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి మోసం చేసి దానికి కడుపు చేశాడు. ఇప్పుడు నా సంగతి ఏమిటి? విశాల్ నన్ను ఏమైనా మోసం చేస్తాడా? తన కోసమే కదా నేను ఇంత చేస్తున్నది, నన్నే మోసం చేయాలి అని అనుకుంటున్నాడా అని అనుకుంటూ ఉన్నది నైని. నైని, నువ్వు యాజ్ సూన్ ఏదైనా చూసుకుని వెళ్ళిపోతే బెటర్. బికాస్ ఆ విశాల్ అంత మంచివాడు కాదు. ఇక్కడ ఉన్నన్ని రోజులు వాడితో కేర్ఫుల్గా ఉండు అంటూ అరవింద్ తన రూమ్కు వెళ్ళిపోయాడు. అక్షర, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేమిటి? హాస్పిటల్కు టైం అవుతుంది కదా అన్నాడు అరవింద్. అరవింద్, ఈరోజు నేను రావటం లేదు. వదిన వచ్చింది కదా, నాకు చాలా పనులున్నాయి. నేను ఈరోజు ఆఫ్ తీసుకున్నాను, నువ్వు పద అంటూ అరవింద్ను తీసుకుని కిందకు వచ్చింది. అరవింద్, గుడ్ మార్నింగ్. నీకోసమే వెయిటింగ్ చెల్లెమ్మ. నా కోసం స్పెషల్స్ ఏం చేశావు? కూర్చో అరవింద్. చెల్లెమ్మ, నాకు టిఫిన్ వడ్డించు అన్నాడు విశాల్. అరవింద్ కోపంగా విశాల్ వైపు చూస్తూ ఉంటే అక్షర అరవింద్ను ఆపుతూ తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి టిఫిన్ వడ్డించింది. చెల్లెమ్మ, నువ్వు చేసే బ్రేక్ఫాస్ట్ టేస్ట్ మామూలుగా ఉండదు. ఇన్ని రోజులు ఆ టేస్ట్ను మిస్ అయ్యాను. ఈరోజు తింటున్నాను, మొత్తం తినేస్తాను అన్నాడు విశాల్. అతిగా తింటే ఇండైజెస్ట్ అవుతుంది, నాయిస్ ఎక్కువైతే వాయిస్ పోతుంది. మా అక్క వల్ల ఇక్కడ ఉంటున్నావు, యాక్టింగ్ చేయకుండా బుద్ధిగా ఉండు అంటూ అక్షరాన్ని చూసి వెళ్ళి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు అరవింద్. చెల్లమ్మ, నీ మొగుడికి నా మీద బాగా కోపం ఉన్నట్టున్నది. బట్ టైం చూసావా, వాడి ఇంట్లోనే నేను ఉన్నా, ఏమీ చేయలేకపోతున్నాడు. నేను ఏం చేసినా కూడా ఇంతే కదా చెల్లెమ్మ అన్నాడు విశాల్. నిజమే అన్నయ్య, నువ్వే కాదు, నేను ఏం చేసినా కూడా ఏం చేయడు. నువ్వు తినే టిఫిన్లో చిటికెడు సైనైడ్ కలిపినా, తాగేదానిలో విషం కలిపినా అరవిందనే కాదు, నువ్వు ఏమి చేయలేక తినిపోతావు అన్నయ్య అన్నది అక్షర. వామ్మో, ఈ అక్షర అన్నంత పని చేసినా చేస్తుంది, దీనితో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆ టిఫిన్ వదిలేశాడు విశాల్. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.